వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఒక ప్రభంజనాన్ని సృష్టించింది బాక్సాఫీస్ వద్ద. మొదటి రోజు 145 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేశారు. నిర్మాతలు అయితే 154 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు పోస్టర్ వేయటం మనకు తెలిసిందే. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మునుపటి సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు, దాని లైఫ్ టైం కలెక్షన్స్ని సింగిల్ డేలోనే ఈ సినిమా క్రాస్ చేసేసింది. అది కేవలం 120 కోట్ల రూపాయల లోపు గ్రాసును మాత్రమే సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేసినటువంటి విషయం. మరి మొదటి రోజు అలాంటి ప్రభంజనాన్ని సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించడం అనేది కొంతమందిని కలవరపరిచింది. ఎందుకంటే మొదటి రోజు 145 కోట్లు గ్రాస్ సాధించినటువంటి సినిమా వరలవడిగా రెండో రోజు వచ్చేటప్పటికి 30 కోట్ల రూపాయల గ్రాసును కూడా సాధించలేదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే మొదటి రోజు 64 కోట్ల రూపాయల పైనే షేర్ సాధించినటువంటి ఆ సినిమా రెండో రోజు 13 కోట్ల రూపాయల లోపునే షేర్ సాధించడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అంటే మోర్ దాన్ 60% డ్రాప్ అయ్యాయి కలెక్షన్స్ అని చెప్పేసి, అంటే ఇండియా వ్యాప్తంగా చూసుకున్నా కానీ అలాంటి డ్రాప్ కనిపించింది అని చెప్పేసి శాక్నిల్క్ ఏదైతే బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్ ఉంటుందో అది తెలియజేసినటువంటి విషయం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే టిక్కెట్ల రేట్లు అనేవి చాలా వరకు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొదటి రోజు ప్రీమియర్స్ కానివ్వండి, ప్రీమియర్స్ అయితే మనకు తెలుసు 800 రూపాయలు, అలాగే 1000 రూపాయలు పెట్టి ఆ టికెట్లు కొనుక్కొని ప్రీమియర్స్ చూశారు అభిమానులంతా కూడా. మొదటి రోజు కూడా ఎక్కువ మంది అభిమానులే చూశారు. కానీ తర్వాత నెమ్మదిగా జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి రావటం మొదలు పెడతారు. కాకపోతే ఇక్కడ ఏ సర్టిఫికేట్ సినిమా అవటం వల్ల 18 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళని మాత్రమే మనకి మల్టీప్లెక్స్ల్లో లోపలికి రానివ్వటం అనేది మనకు తెలిసినటువంటి విషయమే ఏ సర్టిఫికేట్ సినిమాకి. ఇది సినిమాకి కొంత నష్టాన్ని చేకూరుస్తూ ఉందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు మనం మూడో రోజు చూసుకుంటే, అంటే ఈరోజు శనివారం మూడో రోజు, మరి ఒక్కసారి కనుక హైదరాబాదులో కనుక బుక్ మై షో దాంట్లో ఎలా ఉండే బుకింగ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక్కసారి మనం చూస్తే హైదరాబాద్లో ఇక్కడ ఏఎంబి సినిమాస్ టాప్లో కనిపిస్తుంది మనకి. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఎంబి సినిమాస్ అక్కడ మీకు ఎక్కువ షోలు మీకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే 4:40 PM నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే కేవలం 3 మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్, అంటే అవి కూడా టికెట్లు అయిపోవస్తున్నాయి. మిగతా 1, 2, 3, 4, 5, 6 షోలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. కానీ ఆ స్థాయిలో మిగతా మన ప్రసాద్ మల్టీప్లెక్స్ ఎక్కువగా జనాల్ని రప్పించేటటువంటి థియేటర్లు ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్లు, అది అందులో ప్రసాద్ మల్టీప్లెక్స్ కూడా చాలా కీలకమైంది. సో అక్కడ చూసుకుంటే మనకు అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 8 o'clock నుంచి మనకు షోలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మిగతా ఏరియాలు కూడా చూసుకుంటే మిగతా థియేటర్లో ఉన్నటువంటి ఆ షోల పరిస్థితి చూసుకుంటే ఎక్కువగా ఫాస్ట్ ఫిల్లింగ్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కిందకు వచ్చేటప్పటికి మనకి గ్రీన్లో కూడా 10 PM షో కూడా గ్రీన్లో కనిపించండి. ఈరోజు ఇది అక్కడ AAA సినిమాస్. సో మనకు తెలుసు ఏషియన్ ప్లస్ అల్లు అర్జున్ వాళ్ళిద్దరూ కలిసి పెట్టినటువంటి థియేటర్, అందులో 10 PM షో గ్రీన్లో కనిపించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు చూస్తే ఎక్కువగా ఎల్లోలో అలాగే ఎక్కువ గ్రీన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. హౌస్ఫుల్ అయిన షోస్ తక్కువగా కనిపించడం మనం చూడొచ్చు. సో ఇక్కడ వెళ్ళే కొంది మనకి ఎక్కువ గ్రీన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ థియేటర్ చూసుకుంటే ఐనాక్స్, సత్వా, నెక్లెస్ మాల్, కవాడిగూడలో చూసుకుంటే మనకు అన్నీ కూడా గ్రీన్లోనే కనిపించడం, అంటే ఒక్కడు కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో లేకపోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది యాక్చువల్గా వాస్తవ పరిస్థితి. ఇక ఆదివారం చూడండి, అంటే రేపు మామూలుగా అయితే వీకెండ్లో శని ఆదివారాల్లో ఆల్మోస్ట్ ఎక్కువ ఫుల్స్ మనకు కనిపించాలి. మరి రేపు ఎలా ఉంది ఆదివారం పరిస్థితి అంటే ఈవెన్ ఏఎంబి సినిమాస్లో ఇప్పటి వరకు కూడా మనం ఇది మాట్లాడుకున్న సమయానికి చూడండి మీరు ఎక్కువగా ఫాస్ట్ ఫిల్లింగే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి కూడా ఇంకా హౌస్ఫుల్ కాని పరిస్థితి. అంటే రేపటి నుంచి చూసుకుంటే 9:30 AM నుంచి షోస్ ఉన్నాయి. ఇది ఆదివారానికి సంబంధించినటువంటి మనకి ఈ బుకింగ్స్ మనకు చూపిస్తున్నాం ఇప్పుడు మనం. అలాగే
ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసుకుంటే మనకి ఎక్కువ గ్రీన్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ కంటే గ్రీన్ ఎక్కువగా కనిపిస్తుంది రేపు ఆదివారం. సో యాక్చువల్గా నిజానికి ఈ సినిమాకి వచ్చినటువంటి ఈ సినిమాకి వచ్చినటువంటి ఈ హైపు, ఈ క్రేజు ఏదైతే ఉందో అది చూసుకుంటే, దాన్ని కనుక లెక్కలోకి చూసుకుంటే మనకి ఎక్కువగా హౌస్ఫుల్ అవటమో లేదా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఎక్కువగా ఉండటమో మనకు కనిపించాలి. కానీ ఎక్కువగా గ్రీన్లో మనకి ఎక్కువగా కనిపించడం ఇక్కడ మరి చూడొచ్చు. మనం సినీ పోలీస్ హైదరాబాద్, టీఎన్ఆర్ నార్త్ సిటీ, సుచిత్రాలో చూసుకుంటే మనకు అన్నీ కూడా ఇన్ని షోస్ ఉన్నప్పటికీ కూడా అన్నీ గ్రీన్లో కనిపించడం. అంటే ఎక్కువగా సగం కూడా ఇవి ఫుల్ కాలేదు ఇప్పటికీ ప్రస్తుతానికైతే. సో రేపటికి ఇంకా ఆ షో టైంకి మరికొన్ని సీట్లు ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా ఆదివారం రోజు గ్రీన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండటమే ఇక్కడ కొంచెం మనకి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకని ఇలాంటి పరిస్థితి ఓజీకి తలెత్తింది అనేటువంటి ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. దీనికి ప్రధాన కారణం మనం ఇందాక చెప్పుకున్నట్లు 125 రూపాయలు 150 రూపాయల హైక్ టిక్కెట్లను పెంచడం కూడా 10 రోజుల వరకు 2 వారాల వరకు పెంచుకునేటువంటి వెసులుబాటుని ప్రభుత్వాలు కల్పించడం ఏదైతే ఉందో దాంతో టికెట్ రేట్లు పెంచేసి అమ్ముతూ ఉన్నారు. ఇది ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. ఒకవేళ అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వెళ్ళాలన్న ఒక కుటుంబంలోని వ్యక్తులు. సో ఖచ్చితంగా ఈ టికెట్ రేట్లు అనేవి మొదటగా వాళ్ళని ఆలోచింపజేస్తున్నాయి. అంత పెట్టి వెళ్ళాలా అని చెప్పేసి. ఇది అంటే సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకైనా సరే 2-3 రోజుల తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది. జనరల్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువగా సో వాళ్ళు బడ్జెట్ అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే ఆ బడ్జెట్ లోపలే ఉంటే కనుక టికెట్ ధరలు కనుక వాళ్ళు వెళ్తారు అనటానికి ఇప్పటి వరకు చాలా అంటే ఒక టికెట్ కంటే ఒక టికెట్ ఉచితం అని చెప్పేసి బాలీవుడ్లో ఆ ప్రయోగాలు ఏవైతే చేస్తూ ఉన్నారు అది చాలా సత్ఫలితాలని ఇస్తూ ఉంది. ఒక కుటుంబాలు దానివల్ల తరలి వెళుతూ ఉన్నాయి అలాంటి ఆఫర్లు ఇవ్వటం వల్ల. సో అలాంటి ఆఫర్లే ఒకవేళ సాధారణమైనటువంటి ఇప్పుడు ఏదైతే నార్మల్ రేట్లు ఉండేవి టికెట్లు ఆ టికెట్ ధరలకే గనక ఈ సినిమా గనక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఫుట్ ఫాల్స్ అనేవి పెరుగుతాయి. అంటే టికెట్లు అనేవి ఎక్కువగా తెగుతాయి. తద్వారా కలెక్షన్స్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇంతకుముందు పోయిన వారం రిలీజ్ అయినటువంటి మిరాయ్ అనే సినిమా అది అసలు టికెట్ హైక్ అనేది లేకుండా రిలీజ్ అయింది. యాక్చువల్గా మిరాయ్ అనే సినిమాకి దేశవ్యాప్తంగా దానికి మంచి క్రేజ్ వచ్చింది. అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని అనుకోలేదు. సాధారణమైనటువంటి టికెట్ ధరలకే ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సో అందువల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి, ఎందుకంటే నార్మల్ ధరలే ఉన్నాయి కాబట్టి ఆ సినిమాను చూడటానికి ముందుకు వచ్చారు. పాజిటివ్ టాక్ అనే దానికి కలిసి రావటం, అలాగే ఈ ఫుట్ఫాల్స్ అనేవి కూడా ఎక్కువగా రావటం వల్ల మిరాయ్ అనేది బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఓజీ సినిమా చూసుకుంటే ఇదే ఇప్పుడు ఈ సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు అంటే ఈ వీకెండ్ వరకు ఆదివారం వరకు పర్వాలేదు, కానీ సోమవారం నుంచి టికెట్ ధరలు కనుక తగ్గకపోతే ఆ ఫుట్ఫాల్స్ అనేవి మరింతగా అంటే ప్రేక్షకుల సంఖ్య మరింత పలచనయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ ప్రమాదం ఉంది. సో అందు గురించి ఇప్పుడే మేల్కొనండి డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసరు మేల్కొని టికెట్ ధరల్ని స్వచ్ఛందంగా నార్మల్ ఇదివరకు ఏవైతే ఉన్నాయో పెంచిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి మామూలుగా యథాతథ స్థితి కనుక తీసుకువస్తే కనుక ప్రేక్షకులు పెరుగుతారు అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మరి నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్లు దీన్ని మరి ఈ విషయమై ఆలోచించి ధరలు తగ్గిస్తే కనుక ఖచ్చితంగా సోమవారం నుంచి కూడా మరింతగా ఆ కలెక్షన్స్ తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 2 రోజుల్లో చూసుకుంటే ప్రీమియర్స్తో కలుపుకొని ఆల్రెడీ 64 నుంచి 65% రికవరీ వచ్చేసింది. మిగతా 35%, 40% ఇంకా రావాల్సి ఉంది ఈ సినిమాకి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి చూద్దాం రానున్న రోజుల్లో. మరి ఈరోజు రేపటి వరకు అయితే తగ్గించడం మనకు తెలుసు ఆ విషయం. కానీ వీక్ డేస్ నుంచైనా సోమవారం నుంచైనా సరే ఆ టికెట్ ధరలను గనక సాధారణ స్థాయికి తీసుకొస్తే ప్రేక్షకుల సంఖ్య ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి
మనం గట్టిగా చెప్పవచ్చు. మరి చూద్దాం, ఈ ఫ్యాక్టర్ని కనుక దృష్టిలో పెట్టుకొని మరి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరి ఆ పని చేస్తారా లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.